మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నిన్న ముంబైలో జరిగిన మహారాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బారామతిలో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బారామతికి రాగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో 5గురు దుర్మరణం చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ తర్వాత కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. 2024 డిసెంబర్ 5 నుంచి దేవేంద్ర ఫడ్నీవస్ ముఖ్యమంత్రిగా ఉన్న మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. బారామతి నియోజకవర్గం నుంచి బలమైన బేస్ ఉన్న అజిత్ పవార్, శరద్ పవార్ అన్నయ్య కుమారుడిగా బలమైన నేతగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ లోటు ఏర్పడిందని పలువురు రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై డీజీసీఏ ఒక ప్రకటన జారీ చేసింది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని వెల్లడించింది. ఆ సమయంలో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినా విమానం అదుపు తప్పి వేగంగా నేలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైందని డీజీసీఏ వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని డీజీసీఏ ప్రకటించింది. మరాఠా రాజకీయాల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ బుధవారం నాటి విమాన ప్రమాదంలో కన్నుమూశారు. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావ్ పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు అన్నయ్య. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నీవస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరాఠా రాజకీయాల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ తన తండ్రి మరణం తర్వాత చదువు మధ్యలోనే ఆపేశారు. 1980వ దశకంలో రాజకీయాల్లో అడుగుపెట్టి 42 ఏళ్ల పాటు ఎదురులేని నేతగా నిలిచారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని ప్రారంభించాక శరద్ పవార్ అంతటి బలమైన నేతగా అజిత్ పవార్ గుర్తింపు పొందారు. అభిమానులు ఆయనను దాదా అని పిలిచేవారు. అయితే 2022లో శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సులేను రాజకీయ వారసురాలుగా ముందుకు తీసుకురావడంతో అజిత్ పవార్ అసంతృప్తికి లోనయ్యారు. 2023లో ఎన్సీపీ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ శివసేన ప్రభుత్వంలో చేరారు. పార్టీ పేరును గుర్తును దక్కించుకొని తాను నిజమైన ఎన్సీపీ వారసుడునని నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తన బలాన్ని చాటుకున్నారు. అజిత్ పవార్కు భార్య సునేత్ర పవార్, 2 కుమారులు పార్థ్ పవార్, జై పవార్ ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా అజిత్ పవార్కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మోదీ, అజిత్ పవార్ ప్రజల నేత, మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించి కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయనకు విశేష గౌరవం ఉంది. పరిపాలన వ్యవహారాలపై లోతైన అవగాహనతో పాటు పేదలు, అణగారిన వర్గాల సాధికారతపై ఆయనకు ఉన్న అంకిత భావం ప్రశంసనీయం. ఆయన అకాల మరణం అత్యంత తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి అని పోస్ట్ చేశారు.